ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు తన రేంజ్ ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న బన్నీ ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ లైనప్ ను సెట్ చేసుకున్నారు. అట్లీ డైరెక్షన్ లో వస్తున్న రాక నుంచి లోకేష్ కనగరాజ్ వరకు తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ తో బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమయ్యారు. మరి ఈ భారీ ప్రాజెక్ట్ షెడ్యూల్స్ ఏంటి? ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఎందుకు ఆలస్యం అవుతుంది? ప్రస్తుతం అల్లు అర్జున్ ఫోకస్ అంతా దర్శకుడు అట్లీతో చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం రాకాపైనే ఉంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. షేవ్ చేసిన తల, వంటిపై గాయాలు, వైల్డ్ గడ్డంతో బన్నీ లుక్ చూస్తుంటే ఇందులో ఒక కొత్త రకమైన మాస్ అడ్వెంచర్ ను చూడబోతున్నామని అర్థమవుతోంది. దాదాపు 700 నుండి 800 కోట్ల భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే నటిస్తోంది. అట్లీ మేకింగ్ స్టైల్, బన్నీ పర్ఫార్మెన్స్ తోడైతే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైనట్టే. విజువల్ ఎఫెక్ట్స్ కు పెద్దపీట వేస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సరికొత్త ట్రెండ్ సెట్ చేయబోతోందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పట్టాలెక్కడానికి మరికొంతకాలం వేచి చూడక తప్పదు. దీనికి ప్రధాన కారణం ప్రశాంత్ నీల్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ లో బిజీగా ఉండడమే. ఈ సినిమా 2 భాగాలుగా వచ్చే అవకాశం ఉండడంతో నీల్ తన పూర్తి సమయాన్ని ఎన్టీఆర్ కోసమే కేటాయిస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ కూడా తన కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్నారు. రాకా తర్వాత వెంటనే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో A23 ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. లోకేష్ తనదైన స్టైల్లో డార్క్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరూ తమ తమ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడం వల్ల బన్నీ నీల్ కాంబో వచ్చే ఏడాది ఆఖర్లో లేదా ఆ తర్వాతే ప్రారంభమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. డైరెక్టర్లతో బన్నీ చేస్తున్న ప్రయోగాలు ఇక్కడితో ఆగడం లేదు. అటు లోకేష్ కనకరాజ్ సినిమాతో పాటు తన ఫేవరెట్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో 4వసారి చేతులు కలపబోతున్నారు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో ఒక మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది. అలా వైకుంఠపురంలో తర్వాత వస్తున్న ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే యానిమల్ ఫిల్మ్ సందీప్ రెడ్డి వంగాతో కూడా ఒక ప్రాజెక్ట్ లైన్ లో ఉంది. ప్రస్తుతం ఉన్న టాక్ ప్రకారం 2027 వరకు అల్లు అర్జున్ డైరీ ఫుల్ అయిపోయింది. ఒక్కో సినిమా ఒక్కో విభిన్నమైన జోనర్లో ఉండడంతో ఇమేజ్ బిల్డింగ్ లో బన్నీ తన రూట్ మార్చారని స్పష్టమవుతోంది. మొత్తానికి మారుతున్న ట్రెండ్ కు తగ్గట్లుగా వైవిధ్యమైన దర్శకులతో ఐకాన్ స్టార్ సాగిస్తున్న ఈ ప్రయాణం టాలీవుడ్ భవిష్యత్తుకు కొత్త దిశను చూపబోతోంది.